ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుని వాగ్దానం సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు మీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అబ్రహాముతో చేసిన నిబంధన ఈరోజు మీతో దేవుడు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము శారలకు సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమై అత్యధికముగా నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ మాట సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం గొప్పది. ఆయన యందు నమ్మిక ఉంచి వారిని తప్పక దేవుడు అత్యధికంగా అభివృద్ధి కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏ విషయాల్లో మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాడనగా, మొట్టమొదటిగా విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందిస్తాడు. 2 తెస్సలోనికైన 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం విశ్వాసములో బహుగా అభివృద్ధి. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా అబ్రహాము విశ్వాసముతో జీవించినాడు కాబట్టి దేవుడు అతన్ని బహుగా అభివృద్ధి పొందించాడు. తన జీవితంలో వృద్ధాప్యం వరకు కూడా సంతానం లేని పరిస్థితుల్లో కూడా అతని విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోలేడు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను తప్పక నెరవేర్చినాడని, తప్పక దేవుని వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి అతను తప్పకుండా దేవుడు తను పొందుకున్న ప్రతి వాటిని విశ్వాసము ద్వారానే పొందుకున్నాడు. విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఏ విషయాల్లో అభివృద్ధి దేవుడు పొందిస్తాడనగా, దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు అని చూస్తూ ఉన్నాం. 1 తెస్సలోనికైన 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా మనం జీవించాలి, అభివృద్ధి పొందాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఏ విషయాల్లో మనం అభివృద్ధి పొందాలనగా, ప్రేమలో అభివృద్ధి పొందాలి. దేవుని ప్రేమించుటలో అభివృద్ధి పొందే బిడ్డలుగా మనం జీవించాలి. 1 తెస్సలోనికైన 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ప్రేమలో అభివృద్ధి పొందుచు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానం మందు అభివృద్ధి పొందాలి. కొలస్సీ 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుని విషయమైన జ్ఞానముతో మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఐదవదిగా, సహాయము చేసే విషయంలో అభివృద్ధి పొందాలి. పొందదగిన వారికి సహాయం చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం సహాయము చేసే విషయంలో అభివృద్ధి పొందాలి. చివరిగా, పరిశుద్ధాత్మలో అభివృద్ధి పొందాలి. ఎఫెసీ 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ కలిగి ఆత్మ ద్వారా నడిపించబడి పరిశుద్ధాత్మలో ఇంకా రెట్టింపు అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో చేసిన నిబంధన దేవుడు ఈరోజు మీతో చేస్తూ ఉన్నాడు. విశ్వాసంలో మీరు అభివృద్ధి పొందుచున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని సంతోషపరిచే విషయంలో అభివృద్ధి పొందుచున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రేమలో అభివృద్ధి పొందుచున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సహాయము చేయట విషయంలో అభివృద్ధి పొందుచున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పరిశుద్ధత విషయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో అభివృద్ధి పొందుచున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు మీ జీవితంలో అత్యధికంగా ఆశీర్వదించి దేవుడు తప్పక మిమ్మల్ని అభివృద్ధి పరచును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో చేసిన నిబంధన ఈరోజు ప్రతి జనాంగంతో మీరు చేయండి. ఏ వ్యక్తులైతే ఆశతో ఈ సమయంలో వాగ్దానం కోసం వేచి చూస్తున్నారో అత్యధికమైన అభివృద్ధి చేత నింపి దేవాని స్తోత్రం. వారి విశ్వాస జీవితంలో భౌతికంగా ఆధ్యాత్మికంగా
అభివృద్ధిపరిచి ఈ సన్ని ద్వారా మేళ్ళ చేత నింపి దేవ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.